హలో ఎవ్రీవన్, నేను రేపటి నుంచి షెల్ స్క్రిప్టింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో. చాలామంది ఏంటంటే స్క్రిప్టింగ్ అంటే భయపడుతూ ఉంటారు. నేను ఫేస్ చేసే క్వశ్చన్స్లో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇందులో స్క్రిప్టింగ్ ఉంటుందా అని చాలామంది భయపడుతుంటారు. బట్ స్క్రిప్టింగ్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఈ కోర్స్ ద్వారా మిమ్మల్ని మీరు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు కూడా స్క్రిప్టింగ్ అంటే భయపడకుండా ఎలాంటి టాస్క్ ఇచ్చినా దాన్ని స్క్రిప్టింగ్ ద్వారా ఆటోమేషన్ చేసేలాగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రామిస్ కూడా. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇంకొక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. చాలామంది కోడింగ్ అంటారు, స్క్రిప్టింగ్ అంటారు, ప్రోగ్రామింగ్ అంటారు. అసలు ఏంటి ఇవన్నీ? దీని గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోడింగ్ అనేది 2 టైప్స్. ఒకటి స్క్రిప్టింగ్, 2 ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ని డెవలపర్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏటీఎంలో మనీ విత్డ్రా చేశారనుకోండి. ఆ మనీ విత్డ్రా చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో చాలా అంటే చాలా రన్ అవుతాయి. మీకు ఎస్ఎంఎస్లు వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి, బ్యాంక్ కొన్ని అలర్ట్స్ పోతాయి, దాని తర్వాత మీ అకౌంట్లో బ్యాలెన్స్ కట్ అవుతుంది, మీ డేటాబేస్లో ఇలా డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ ఇలా చాలా అంటే చాలా కాంప్లెక్స్ లాజిక్ రన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ప్రోగ్రామింగ్. దీన్ని ఎవరు రాస్తారంటే డెవలపర్స్ రాస్తారు. ఇందులో డేటాబేస్ ట్రాన్సాక్షన్, సెషన్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్స్ ఇలా చాలా అంటే చాలా కాల్స్, చాలా కంప్యూటేషన్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఇది ప్రోగ్రామింగ్. దీన్ని డెవలపర్స్ మాత్రమే రాస్తారు. ఇంకొకటి స్క్రిప్టింగ్. కోడింగ్లో 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి ప్రోగ్రామింగ్, ఒకటి స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ ఏంటంటే డెవలపర్స్ కాకుండా కొన్ని చిన్న చిన్న ఆటోమేషన్ టాస్క్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లైనెక్స్ సర్వర్లో ఒక ఫోల్డర్లో ఏంటంటే లాగ్ ఫైల్స్ అన్నీ రైట్ అవుతున్నాయి. ఒక 2 వీక్స్కి ముందు ఓల్డ్ అయిన ఫైల్స్ అన్నిటిని మీరు డిలీట్ చేయాలని మీకు టాస్క్ ఇచ్చారంటే అది స్క్రిప్టింగ్. ఓకే, సో దాంట్లో ఏంటంటే మీరు కొన్ని చిన్న చిన్న కండిషన్స్, చిన్న చిన్న లూప్స్ రాసి మీరు ఆ ఫైల్స్ని ఆటోమేటిక్గా డిలీట్ చేసేలాగా ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు. అది స్క్రిప్టింగ్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది కూడా. ఓకే, సో బట్ మీరు స్క్రిప్టింగ్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే స్క్రిప్టింగ్లో మనం రాసే కోడ్ అనేది జస్ట్ 10% మాత్రమే. దానికి ముందు మనకి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక అల్గారిథం ఉండాలి. అసలు ఇచ్చిన టాస్క్ ఏంటి, దాంట్లో మనం ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఆ స్టెప్స్ అన్నిటిని మీరు జనరల్ లాంగ్వేజ్లో రాసుకోవాలి. ఓకే, నాకు 2 వీక్స్ కంటే ఓల్డ్ అయిన ఫైల్స్ని డిలీట్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోల్డర్ ఏంటి, ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి, ప్రతి ఫైల్ని లూప్ చేసుకొని ఆ ఫైల్కి ఉండే డేట్ని కనుక్కోవాలి. ఇఫ్ అనే ఒక చిన్న కండిషన్ రాసుకోవాలి. ఇక్కడ ఈ డేట్ అనేది 2 వీక్స్ కంటే ఓల్డ్ అయితే దీన్ని డిలీట్ చేయాలి. ఇంత సింపుల్గా ఉంటుంది స్క్రిప్టింగ్ అంటే. మీరు ఎప్పుడు కూడా సింటాక్స్ గురించి కానీ దాంట్లో కోడ్ ఎలా రాయాలి ఇట్లంతా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఒక స్టెప్స్, దీన్ని అల్గారిథం అంటారు. ఒక స్టెప్స్ రాసుకొని ప్రాపర్ స్టెప్స్ ప్రొసీజర్లో ఆ స్టెప్స్కి తగినట్టు మీరు సింటాక్స్ని గూగుల్లో వెతుక్కొని కూడా రాసుకోవచ్చు. మీరేమీ దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంత సింప్లిఫై చేసి నేను ఈ షెల్ స్క్రిప్టింగ్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాను. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ రిజిస్టర్ అవ్వండి. మీరు ఇంకా చెప్పాను కదా, లైఫ్లో మళ్ళీ మీరు ఎప్పుడు స్క్రిప్టింగ్ అంటే భయపడాల్సిన అవసరమే లేకుండా మిమ్మల్ని ట్రైన్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.